హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గంలో చనిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీ నాయకులే దగ్గరుండి, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మనుషులే దగ్గరుండి చేయించారు, దానికి పోలీసులు సహకరిస్తున్నారు అనేటువంటిది వైసీపీ చేస్తున్నటువంటి అభియోగం. ఆ అభియోగంలోనే భాగంగా ఆయన కొన్ని పోలీసుల మీద హాట్ కామెంట్లే చేశారు. బట్టలు ఓడదీసి నిలబెడతాం, ఎవరినైనా సరే ఉద్యోగాలు పోయిందాకా మేము పోరాటం చేస్తాము, ఉద్యోగాలు ఓడబీకేస్తాము అనేసి. దానికి అంతే ఘాటుగా స్పందించినటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి ఆ కేసుకు సంబంధించినటువంటి ఎస్ఐ, దానికి ఈరోజు పోలీస్ అసోసియేషన్కి సంబంధించి కూడా కొంతమంది రియాక్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఏం సార్ అసలు ఈ పరిస్థితులు ఏంటి? ఈ పరిస్థితికి సంబంధించి యాజ్ ఏ అడ్వకేట్గా లాపరంగా ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఎస్ఐ అనే స్థాయి వ్యక్తి నేను విన్నాను. అది అక్కడ సుధాకర్ గారు ఎవరు, ఎస్ సార్, ఆయన చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఉండే వ్యక్తికి ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి అలాగే ఇవ్వడం అనేది జనరల్గా ఇదే ఉండిటే. ఇప్పుడు ఆయన బట్టలు ఆయనే తీసేసుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు ఈ రోజున. ఎందుకంటే డీజీపీల స్థాయికి, అడిషనల్ డీజీల స్థాయిలకే ఓ పక్క కూర్చున్నారు. అంటే నేను ఇక్కడ ఈ విషయం మటుకు మాడుతున్నాను. ఏ పార్టీలో అయినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు, ఈ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చింది, అందులో పనిచేసిన డీజీ స్థాయిల అధికారుల పని ఏంటి? ఈ రోజున వాళ్ళకే దిక్కు దిమానం లేకుండా వెళ్ళిపోయింది. ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి ఎలా మాట్లాడతాడండి అలాగా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి కౌంటర్ ఇవ్వడం అనేది, ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి డీజీపీలకే దిక్కు లేకుండా పోయింది ఈ రోజున. అలాంటిది రేపు పొద్దున్న గవర్నమెంట్ మారితే మీ పరిస్థితి ఏంటి? అందులో ఈయన రిటైర్ సస్పెండ్ అయి ఉన్నారు. సస్పెండ్ అయిన వ్యక్తులకి ఎలా చెల్లుతుంది? అందులో యూనిఫామ్లోనే వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా సస్పెండ్ అయితే కనుక అది పెద్ద ఇష్యూ అవుతుంది. ఒకవేళ సస్పెండ్ కాకుండా, ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా నేను రాపర్తేసైనా ఏదో చెప్పారు ఆయన, అందులో సస్పెండ్ అయ్యారంటున్నారు, ఆయన ఏమో ఇదిగా ఉన్నట్టుగా చెప్తున్నారు. దాని మీద మామూలు వీడియో కాలింగ్స్ పెట్టుకోవడం, సోషల్ మీడియాలో మాట్లాడడం, ఇవే పెద్ద రాంగ్. ఒక ఇంటెలిజెన్సీగా పంపవలసినటువంటి రిపోర్టుల్ని సునీత గారికి పంపారు, పరిటాల సునీత గారికి పంపారు అనేటువంటి ఒక అభియోగం ఒకటి ఈయన మీద వచ్చింది. అక్కడ స్థానిక నాయకులు స్పష్టంగా చూపిస్తున్నారు. ఇలాంటి విషయాల వల్ల వీళ్ళకి నష్టం తప్ప ఎవరికీ నష్టం లేదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగింది అది అన్నారు. ఇది వీళ్ళన్నదే కాదు, గతంలో పాదయాత్రలో భాగంగా బట్టలు ఉడదీసి నిలబెడతాను లోకేష్ బాబు గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ దాడులు జరిగినప్పుడు కొట్టన్నాను, ఇంకోటన్నాను ఆయన రాచి కొట్టారు, తరిమి కొట్టండి అనేసి ఆయన కూడా అన్నారు. ఇప్పుడు ఇది కొత్తగానది కాదు. టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు అయితే ఆయన ఇంకొక అడుగు ముందుకేసి తినటానికి వచ్చారా మీరు అనేటువంటి భాషలు మాట్లాడుకుంటూ ఇవి వచ్చారు. ఇంత దారుణంగా ఉండి పరిస్థితి వీళ్ళకి ఒక్కరికే చేసినట్టుగా. ఇప్పుడు పోలీస్ అధికారుల సంఘం ఉంది, అధికారుల సంఘం ఉంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ అధికారుల సంఘం చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చారు, మేము ఇలాగనుకుంటున్నారని. వాళ్ళ మీద ఏమైనా ఒత్తిడి ఉందేమో. ఇప్పుడు పోలీస్ అధికారుల సంఘం జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తున్నట్టు ఉన్నారు. ఏంటంటే ఈ రోజు ఎలాగుందంటే పోలీసుల్ని ఏ స్థాయిలో ఉపయోగించుకున్నారంటే, వాళ్ళకి ఎప్పుడో బట్టలు తీస్తారండి. వాళ్ళకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కండువాలు వేసేస్తున్నారు, కండువాలు వేసి వాళ్ళ చేత ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు అదేదో ఉంది చూసారా, నువ్వు చేస్తే రౌడీయిజం, అదే నేను చేస్తే లీగల్గా చట్ట ప్రకారం చేసినట్టుగా. జనరల్గా ఆ ఎస్ఐ సుధాకర్ గారు ఆయన కాకి డ్రెస్ తీసేసి టీడీపీ డ్రెస్సులు వేసుకొని లీడర్లతో కలిసిన లోకేష్ బాబు గారితో ఉన్నవి, చంద్రబాబు నాయుడు గారితో ఉన్నవి, లేకపోతే అచ్చెన్నాయుడు గారితో ఉన్నవి, సునీత గారితో ఉన్నవి ఫోటోలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు 2024లోనే టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. 2029లో ఎట్టి పరిస్థితుల్లో టికెట్ నీకే అని చెప్పి పరిటాల సునీత గారు హామీ ఇచ్చారు అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. దాంట్లో వాస్తవం ఎంత అనేది సెకండరీ, బట్ ఇటువంటి కామెంట్లు అయితే బయటకు వస్తున్నాయి. బహుశా అది కరెక్టే కావచ్చు. ఎందుకంటే
ఆయనకి జరగబోయేటువంటి పరిణామం ఆయన ఊహించాడు. తెలుస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రిని అంటే అతని మీద ఏదో యాక్షన్ తీసుకోవడమో, నేను అంత గట్టిగా నిలబడ్డానని చెప్పడమో, ఏ హామీ వస్తేనే తప్ప అంత ఇదిగా రియాక్ట్ అవ్వరు. ఇప్పుడు గతంలో గోరెంట్ల మాధవ్ గారు ఉన్నారు, ఆయన జేసీ దివాకర్ రెడ్డి గారి మీద తొడగొట్టి హడావిడి చేశారు. దాంతోపాటు ఆయనకి ఎంపీ పదవి వచ్చింది. ఈరోజు ఆయన ఎక్కడ ఉన్నాడో, ఆయన స్థాయి ఏంటో, ఆయన పరిస్థితి ఏంటో కూడా తెలియని పరిస్థితి. రేపు పొద్దున్న నీంది కూడా అదే అవుతుంది. ఇప్పుడు ఆయన ఏదైతే ఇచ్చాడు, రేపు పొద్దున్న ఇక్కడ ఇవ్వడానికి మీకు అవకాశం ఉందా? ఒకవేళ ఇవ్వలేదనుకోండి, మీ పరిస్థితి ఏంటి? రేపు పొద్దున్న వాళ్ళ గవర్నమెంట్ వచ్చాక ఖచ్చితంగా జాబ్ పోతుంది. దాని మీద ఎంక్వైరీ చేస్తారు. నువ్వు ఎలా మాట్లాడతావు సోషల్ మీడియాలో పెట్టేవంటారు. దాని గురించి కాదు. ఇప్పుడు డీజిల్ నువ్వు సోషల్ మీడియాలో ఎలా మాట్లాడుతున్నావు, ప్రభుత్వ రూల్స్ ఒప్పుకుంటాయా అని అడుగుతున్నారు కదా, అడిగి కేసులు పెడుతున్నారు కదా. ఇప్పుడు రేపు పొద్దున అదే పెడతారు. నీకు అలా ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే, ఒకవేళ ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా గెలిచే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఉద్యోగం మానేసుకుని మీరు చేసుకోండి, కండువల కప్పుకొని. నేనన్నది కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇందాక లోకేష్ బాబు గారిని కలిసినవి, మిగతా ఎమ్మెల్యేలు కలిసినవి, ఆ వృత్తి ధర్మంలో భాగంగా యూనిఫామ్తో కలవచ్చు, యూనిఫామ్ లేకుండా కూడా కలవచ్చు. వృత్తి ధర్మంలో భాగంగా కలిస్తే విత్ యూనిఫామ్ ఎవరైనా నాయకుడితో పని ఉన్నప్పుడు, లేదు ఆ ఏరియాకి వచ్చినప్పుడు అభిమానంతో కలిసి తీసుకునేవో, దట్ ఈస్ నాట్ ఇష్యూ. బొకే ఇస్తూ ఫోటోలు దిగారంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఏదైనా ఫంక్షన్లో కలవచ్చు, వాళ్ళ ఫంక్షన్కి ఏదైనా ఇన్వైట్ చేయొచ్చు అనుకుందాం. అవి ఏం కాదు, అవి ఏమిటో తెలీదు. అక్కడికి వచ్చినప్పుడు ఈయన యూనిఫామ్లో ఉంటారు, మినిస్టర్ గారు వచ్చేది నేను ఎస్ఐ అన్నాను, ఇంకోటి కలవచ్చు. సో ఇవి పక్కన పెట్టిన ఈయన ఈ రకంగా మాట్లాడడం అనేది ఇది కోర్ ఆఫ్ కండక్ట్ రూల్స్ కింద అవుతే అది వైలేషన్ కింద వస్తుంది. దాని మీద యాక్షన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన రిపోర్ట్లు వాళ్ళకి పంపించడం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినట్టుగా మాట్లాడడం ఏం తప్పు కాదు. ఇప్పుడు తప్పు కాదంటే మీరు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది, రాజీనామా ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడండి. మీరు ఒక రూల్స్ వేసుకుని కాకి బట్టలు వేసుకున్నాక ప్రభుత్వానికి కట్టుబడాలా? ఇప్పుడు ప్రతిపక్షం ఎన్నో ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా అధికారంలో ఉండే వాళ్ళ మీద మాకు ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, పోలీసులు అలా చేశారు, ఇలా చేశారు. కాకపోతే మీరు అలాగా గమనించాలి తప్ప రాజకీయ నాయకులు చూసుకుంటారు. సై అంటే సై, డి అంటే డి అన్నట్టుగా వెళ్తే మీరు మునిగిపోతారు. మీరు నిజంగా మునిగే రోజున మిమ్మల్ని ఏ పార్టీ కూడా కాపాడతాం, ఏ పార్టీ కాపాడతాం, వాళ్ళు ఉపయోగించుకుంటారు అంతే. అది దృష్టిలో పెట్టుకోవాలి. మరి దీని మీద పోలీస్ అధికారుల సంఘం ఈయన మాట్లాడిన మాటలకి ఖండించకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అనడము ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి గారిని అనడంలో తప్పు లేదు, కానీ ఈయన్ని కూడా ఖండించాలి కదా అట్లీస్ట్. ఖండించడం కాదు, ఈయన యాక్షన్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈయన సస్పెండ్ అయితే అది వేరే సస్పెండ్లో ఉన్నాడని మళ్ళీ ఇంకోటి వస్తుంది. అసలు ఆ రకంగా మాట్లాడచ్చు, ఎందుకంటే ఈయనకి అండ ఉంది, అందరం ఉంది కాబట్టి మాట్లాడలేని పరిస్థితి అండి. ఇప్పుడు ఇలాంటి విషయాలు, వివాదాల జోలికి పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. గతంలో గోరెంట్ల మాధవ్ గారు కూడా ఆ రకంగా తెలుగుదేశం పార్టీ మీద ఛాలెంజ్ చేశారంటే ఆయనకి ఒక అండ ఉందని అర్థం. త్వరలో కనపడింది కదా, తర్వాత ఎలక్షన్లో ఎంపీ సీట్ ఇచ్చారు కదా. బహుశా ఈయనకు కూడా ఖచ్చితంగా ఆఫర్ వచ్చి ఉంటుంది, స్వామి భక్తిని, గురు భక్తిని ప్రదర్శించుకోవడానికి. మరి ఏదో కన్ఫర్మ్ అయ్యి ఉంటుందేమో. ఆఫర్ రావడంలో తప్పులేదు, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన పోటీ చేయడంలో తప్పులేదు. ఒకవేళ ఆయనకి సీటు కన్ఫర్మ్ అయ్యి పలానా ఏరియాలో నిన్ను ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాము అని బీఫామ్ ఇస్తే అతను అప్పుడు ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి పోటీ చేయడంలో కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ ఉండవు. కానీ డ్యూటీలో ఉంటూ, లేదు సస్పెండ్ అయ్యాడు అంటున్నారు, సస్పెండ్ అయ్యాడా, ప్రస్తుతానికి డ్యూటీలో ఉన్నాడా తెలియదు, డ్యూటీలోనే ఉన్నారనుకుందాం. గతంలో ఎప్పుడో సస్పెన్షన్ జరిగిందేమో అనుకుందాం, అది అయిపోయిందేమో, మేబీ వచ్చారేమో. మళ్ళీ ఇప్పుడు డ్యూటీలో ఉండి ఇలాంటి కామెంట్లు చేయటాన్ని, ఆ కామెంట్లని పోలీస్ సంఘం పరిగణలోకి తీసుకోకుండా, లేకపోతే అతని మీద చర్యలు తీసుకోకుండా, వాటిని ఖండించకుండా సపోర్ట్ చేయటాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఇది ఒక పోలీస్ అంటే డిసిప్లిన్ గల వ్యవస్థ. ఈయన పైనుంచి ఒక అండ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎలా తీసుకుంటారు, యాక్షన్ ఎలా తీసుకుంటారు? ఇప్పుడు ఎస్పీలు కానీ వీళ్ళు కానీ ఎలా తీసుకుంటారు? ఇతను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు, వైఎస్ఆర్సీపీకి ఎగెనిస్ట్గా మాట్లాడారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల్ని ఇప్పుడు ఈయన డిపార్ట్మెంట్ పరంగా నువ్వు ఎందుకు మాట్లాడతావు అని చెప్పి ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారనుకోండి, తీసుకున్నోడికి వైఎస్ఆర్సీపీ ముద్ర వేసేస్తారు. అంటే నువ్వు అవతల పార్టీ వాడు కాబట్టి ఇక్కడ మాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడినోడిని
నువ్వు ఎలాగ సస్పెండ్ చేస్తావు? ఓకే. ఇప్పుడు ఈరోజు ఎలాగుందంటే ఒక నాయకుడిని ఏ కేసులోని ఇరుక్కున్నా సస్పెండ్ చేసిన ఒక నాయకుడనే కాదు, ఏదైనా స్థానికంగా ఉండేటువంటి వాళ్ళని పట్టుకుని అవన్నీ మళ్ళీ రీపోస్టింగ్ చేయించుకుంటుంటారు. కనీసం ట్రాన్స్ఫర్లకు కూడా మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయించుకుని వచ్చేటువంటి బాపత్లు చాలా ఉన్నాయి. ఓకే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈయన్ని సస్పెండ్ చేస్తే మళ్ళీ పోస్ట్ చేయించుకోలేడా? ఒకవేళ సస్పెండ్ చేస్తే నువ్వు తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడినందుకు సస్పెండ్ చేసినట్టుగా రంగు పులుగుతారు. పులుగు సస్పెండ్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మా పార్టీ వచ్చిందంటే మొత్తం అధికారులందరూ కూడా మాకు అనుకూలంగా మాట్లాడవలసిందే, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు. ఒకవేళ మాట్లాడినా తూతూ మంత్రం కింద ఏదో మెమో ఇచ్చడమో షోకాజ్ ఇవ్వడమో, బాగా ప్రజా ఎత్తున ఉద్యమం వస్తే, ప్రభుత్వానికి నష్టం కనుక వస్తే, ఇంకా ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందంటే ఇతను బలి చేసేస్తారు, తీసి పడేస్తారు. ఇప్పుడు అతను ఒకవేళ తీసేసినా పర్వాలేదు, తీసేస్తే డైరెక్ట్గా కండు వేసుకుంటాడు, తీయకపోతే ఈ రకంగా చేసుకుంటాడు. ఇప్పుడు ఏదో రకంగా రిజైన్ అవ్వాలి కదా. ఏ రాయి అవుతాడు పళ్ళు కొట్టుకోవడానికి సస్పెండ్ చేసినా అందులోకి వెళ్ళిపోతాడు. మీరు చెప్పినట్టుగా నాయకులు అందరితో ఫోటోలు తీయించుకున్నాడు కాబట్టి ఆ రకంగా కలరింగ్ ఇచ్చుకుంటే పార్టీలోకి వెళ్ళిపోతాడు. తీలేదనుకోండి అఫీషియల్ గానే చలామణి అవుతుంటాడు. ఏదైనా ఇటువంటివి చాలా దారుణమైనటువంటి పరిస్థితిని వీటిని కోర్టు వరకు కనుక తీసుకుంటే కోర్టు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. ఇక్కడ పోలీసులు తీసుకోకపోయినా కోర్టు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి అందరినీ ఈక్వల్గా చూడాలా. నువ్వు ప్రభుత్వం అంటే ఎన్నో వస్తుంటాయి, రేపు పొద్దున్న ఇది రావచ్చు అది రావచ్చు, శాశ్వతంగా ఉండేది ఉద్యోగులు. ఇప్పుడు ఆయన ఒకటి మాట్లాడాడు హక్కుల గురించి వీటి గురించి ఏదో మాట్లాడేవారు, బాధ్యతను ఎందుకు తీసుకోవట్లేదు? మేము ఎంతో రన్నింగ్ చేసాం, ఎంతో కష్టపడ్డాం, ఏదో చేస్తేనే జాబులు వచ్చిన జాబ్ వచ్చాక మీరు చేయవలసింది ఏంటి? బాధ్యతాయుతంగా చేయాలా? అంటే ఒక పక్షం వైపు మాట్లాడతారా? ఇంకో ముఖ్యమంత్రిని వార్నింగ్ ఇస్తారా? రేపు పొద్దున్న మీకు దమ్ము ధైర్యం ఉంటే అదే తెలుగుదేశం వాళ్ళు చేసేస్తే, ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయన గురించి మాట్లాడగలరా మీరు? అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అధికార పక్షం మద్దతు ద్వారా మీరు నోరు పారేసుకుంటారు. ఈ నోరు పారేసుకోవడం అంటే వాళ్ళు తీయడం కంట మీ బట్టలని మీరే చించేసుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజున. మరి పోలీస్ అధికారుల సంఘం కూడా సరే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్ల మీద మీరు ఎలాగ ఖండిస్తారు, గతంలో ఎవడన్నా ఖండిస్తున్నారు, అంతవరకు ఓకే. ఇప్పుడు ఇతనన్న విషయాల మీద ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేటువంటిది $1000 మిలియన్స్ క్వశ్చన్ కింద మిగిలింది. మరి చూద్దాం ఎలా తీసుకుంటారో. సో మీరు అన్నట్లు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవాళ టీడీపీ ప్రభుత్వం ఉంది, దానికి ముందు వైసీపీ ప్రభుత్వం ఉంది, దానికి ముందు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం ఉంది. రేపొద్దున మరలా టీడీపీ రావచ్చు, లేదంటే మరలా వైసీపీ రావచ్చు. వీళ్ళిద్దరిని కాదనుకొని ఇంకేమైనా కొత్త పార్టీలు వచ్చి ప్రజలకి వేరే హామీలు ఇస్తే ఇంకెవరైనా అధికారంలోకి రావచ్చు. ఎవరు వచ్చినా సరే అధికారులు అయితే కామన్ అన్నట్టుగా ఒక పార్టీ ఉంటే, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి ఫేవర్గా చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? పోలీస్ డిపార్ట్మెంట్లో లోపాలు ఉన్నాయా, లేదు పోలీస్ డిపార్ట్మెంట్ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రకంగా వాడుకుంటున్నారా? గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, టీడీపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవే కామెంట్లు చేశారు. ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి వైసీపీ నిన్నటి వరకు అధికారంలో ఉంది, ఇవాళ వీళ్ళు అవే కామెంట్లు చేస్తున్నారు. ఇదేంటంటే అత్యాసండి, దురాశ. ఉద్యోగస్తులు కూడా దేశం అంతా కూడా 100కి 80% అవినీతి పరుల్లోనే ఉన్నారు. ఏది కూడా ఏ వాడిని కలిపినా సరే నీకు లబ్ధి జరగాలంటే అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేస్తేనే కానీ లేదు. ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ హాస్టల్కి ప్రమోషన్ల కోసమో దేనికోసమో అధికారులని లేకపోతే అమాత్యుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని ఆశ్రయిస్తుంటారు. చిన్న ట్రాన్స్ఫర్ కావాలని ఆపించుకోవడానికి వెళ్తారు. ఆపించుకోవడానికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేయడం అధికారులు ఉంటే, ఇప్పుడు వాళ్ళు వీళ్ళ చేత పనులు చేయించుకుంటుంటారు. ఇంకా స్టేజ్కి వచ్చాక ఏంటంటే ఎవరిది రాంగ్ అంటే, అధికారులు క్రమశిక్షణతో పనిచేస్తే ఇప్పటికీ కొంతమంది ఉన్నారు 1%, 2%. వాళ్ళు ఎంత వచ్చినా సరే రూల్ ప్రకారమే వెళ్తారు, రూల్ ప్రకారం వెళ్ళరు. ఈ అత్యాస అవినీతికి ప్రలోభపడిపోయినటువంటి వ్యక్తులు ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగా చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వీళ్ళు ఏం చేశారనేసి నిన్ను సస్పెండ్ చేస్తాను, ఇంకోటి చేస్తాను, వాళ్ళు బెదిరించవచ్చు. లేకపోతే రాజకీయంగా ఇలాగ ఎంతకాలం చేస్తాంలే, మనకు కూడా బాస్ కింద ఉండాలా. గతంలో మన సోదరుడు ఒకడు సిఐ కింద వెళ్ళి డైరెక్ట్గా ఎంపీ అయిపోయాడు. అలాగే కొంతమంది వెళ్ళారు, మనం ఎందుకు వెళ్ళిపోకూడదు అని చెప్పి ఉద్దేశంతో కూడా
డబ్బు సంపాదించడానికి ఏకైక మార్గం ఓకే. ఇలా కూడా అయి ఉండొచ్చు. ఏదేమైనా అతను మాట్లాడడంలో నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి, పీక్కుంటారో పీక్కుండా అతనికి ఏదో హామీ వచ్చింది, వెనకాతల నుంచి మాట్లాడేస్తుంది తప్ప అతనంతా అతను మాట్లాడించింది కాదు. ప్రతిపక్షం ఖచ్చితంగా అంటదండి. అంటే ఒక ఎమ్మెల్యే సపోర్ట్ చేసినంత మాత్రాన అంత అహంకారంతో మాట్లాడే మాటలు వస్తాయా? లేదు, అంతకు మించి ఇంకా మినిస్టర్స్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టే అంత అహంకారపూరితమైన మాటలు వచ్చినాయి అనుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు ఎవడేం పీగలేడు కదా వాళ్ళని. ఇదైతే వాస్తవం. రెండోది 4 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా రిజైన్ ఇచ్చి ఇందులోకి వెళ్తారు. రాజకీయంలోకి ఈయన వెళ్తాడు ఓకే ఖచ్చితంగా. ఎందుకంటే ఆ గవర్నమెంట్ చూశారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఈయన మీద కేసు పెడతారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్నంత కాదు, ఇప్పుడు తెలుగుదేశం వారు ఎలా కేసులు పెడుతున్నారు, నువ్వు ఏమైనా ఇలా మాట్లాడచ్చా, లేకపోతే నువ్వు అంత అవినీతి చేసి ఇంటెలిజెన్స్కి పంపచ్చా, దాని మీద ఎంక్వైరీ అని చెప్పి ఇంచుమించు వందలాది రోజులు జైల్లో ఉంచేస్తారు ఒక అవినీతి వేసి. అందువల్ల ఈ విషయం ఆయనకు తెలుసు, ఆయన తెగించేసి ఉన్నాడు. ఓకే, రేపు పొద్దున్న వచ్చేసరికి సస్పెండ్ చేస్తారు, లేదా గవర్నమెంట్ చేత సస్పెండ్ చేయించుకుంటాడు లాస్ట్ మూమెంట్లోకి వచ్చాక. ప్రభుత్వంలో ఎస్పీ గారు వాళ్ళు మేము న్యూట్రల్గా ఉన్నామండి అని చెప్పి ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయించడం, అందులోకి పంపించడం, తెలుగుదేశంలోకి వెళ్ళచ్చు, పోటీ చేయొచ్చు, గెలవచ్చు, ఓడిపోవచ్చు, అది తర్వాత సంగతి. కానీ అధికారంలో ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. మీరు చేసేటువంటి వృత్తికి కలంకం తెస్తున్నారు. ఇది ఈ రకమైనటువంటి రాజకీయమైన మాటలు. రాజకీయ నాయకుడు ఎన్నైనా మాట్లాడతాడు, కానీ మీ డ్యూటీ మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలా. చట్టం దాని పని దాన్ని చేస్తుందంటే అర్థం ఏంటి? ఎదురు తిరిగి అన్నోడిని ఇది మాట్లాడమా? మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప రాజకీయ నాయకుడు ఇచ్చినట్టుగా నీకెందుకే. మొత్తం ఒక ఎస్ఐ స్థాయి అధికారివి. ఎస్ఐ స్థాయి అధికారి అంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఈరోజు చూశారు కదా డీజీపీల వాళ్ళ పరిస్థితి. లాస్ట్ టైం దాంట్లో ఐజీ గారు ఉన్నారు, గోపీనాథ్ రెడ్డి గారు. ఆ గోపీనాథ్ గారు పరిస్థితి ఏమైంది? లాస్ట్ వరకు కూడా ఆయన ఉద్యోగం కూడా రాకుండా చేశారు ఆయన. ఇప్పుడు అలాంటిది ఎస్ఐ స్థాయి వ్యక్తిని అంటే అసలు ఎవడికి కనికరిస్తాడు, ఎవడు పట్టించుకుంటాడు? కొంచెం జాగ్రత్తగా ఉన్న మాటలు ఆయనకి ఏదో హామీ వచ్చింది కాబట్టి చేశారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన మీద రూల్స్ ప్రకారం పోతే లీగల్ యాక్షన్ ఉంటుంది. ఓకే, మరి తీసుకుంటారా లేదా అన్నది అనవసరం, ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడేది కాబట్టి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఎస్ఐ సుధాకర్ గారి మాటలకు సంబంధించి అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.